బ్రో సోనియా పృథ్వీ ఫుడ్ తీసుకెళ్ళి ఫుడ్ పెడతాము అట్లాగే. అంటే సోనియాకి ఎప్పుడు కూడా పృథ్వీ మీద నిఖిల్ మీద చాలా ప్రేమ ఉంటుంది. అసలు అదే కాదు, నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ హౌస్లో అందరూ ఇప్పుడు పృథ్వీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, బాగా లవ్ చేస్తుంటారు. నిఖిల్ మీద తిడతారేమో కానీ, తిట్టి మాట్లాడరేమో కానీ, మరి పృథ్వీని మాత్రం తిడతారు, అక్కడ మళ్ళీ ఎమ్మటే మాట్లాడేసుకుంటారు, సారీ చెప్తారు, ఆయన దగ్గరికి ఎత్తుకుని ఉంటారు. సో పృథ్వీ ఏమైనా ముందు పెడుతున్నారేమో నాకు తెలియదు కానీ, బట్ కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయనతో మాట్లాడాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక్క ఇది ఫాలో చేద్దాం, అంటే ఒక బౌండరీని ఫాలో చేద్దాం, ఒక పేరు అనేది తీసుకొద్దాం. ఇప్పుడు రతిక పల్లవి ప్రశాంత్ ఎలాగో అలా కొన్ని సీజన్లో కొంతమంది ఉన్నారు. సో అలా ఆ సీజన్లో ఎలా పేర్లు అయితే వచ్చినాయో అలా ఒక పేరు అయితే ట్రై చేద్దామని చూస్తున్నారు కానీ, బట్ కాకపోతే పృథ్వీ ఎవరిని ఏమీ దేకట్లేదు. సో ఎవరిని పట్టించుకోవట్లేదు కూడా. సో తన పని తన ఏంటి, తను ఆడుకుందామా, ఓకే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయామా, ఓకే నా మంచి ఫ్రెండ్ అనేది అలాగే ఉంటాడు. కానీ ఎక్కడ తను ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ, ఒకరితో ఓవర్ చేయడం కానీ ఏం లేదు. నిన్న కాకపోతే ఒక టాస్క్లో చూసుకుంటే ఆయన అంటున్నారు, మన టాస్క్లో ఒక పాట పాడారు, ఉండిపోరాదే సంథింగ్ ఏదో సాంగ్ పాడారు. సో అది కూడా ఎవరి కోసం అని బిగ్ బాస్ అడిగితే, నేను విష్ణుకి డెడికేట్ చేస్తున్నాను బిగ్ బాస్ అని చెప్పేసి అంటాం. కొంచెం అక్కడ ఒక హార్ట్ సింబల్ వేసి మనకి చాలా ప్రోమో కూడా వేశారు. సో అలా చూసుకుంటే అలా ఒక బౌండ్ అనేది క్రియేట్ చేస్తే వ్యూస్ వస్తాయి వీళ్ళకి, వాళ్ళకి మన పేర్లన్నీ గుర్తుండిపోతాయి. సో అలా వీళ్ళు ట్రై చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మరి సోనియాది చూసుకుంటే, సోనియా ఎప్పుడు చిన్నోడికి పెద్దోడికి ఫేవర్గా చాలా గోరుముద్దలని తినిపించి మరీ పెట్టేది. సో అక్కడ ఎలాగో ఉంటుంది కాబట్టి అది పెద్ద దాని గురించి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ మాట్లాడుతుంటే, ఆల్రెడీ ఒకరితో మాట్లాడుతుంటే చిన్నోడు అంటే పృథ్వీ రాని ఎలా ఉంది అని చెప్పేసి అంటాం. కొంచెం తనకున్న ప్రేమను మధ్య పదపదాలు చూపిస్తుంది. తల్లి ప్రేమ అనుకుంటారు నాకు తెలిసి. తల్లి ప్రేమ, అక్క ప్రేమ, ఏ ప్రేమో తెలియదు, బట్ ప్రేమ అయితే చూపిస్తుంది అది.